కనిపిస్తాయి ఆకులు అయితే అవుపడతాయి చెట్టుగా అవుపడతాయి అంటే ఈ ఆకులు ఒకటే మొక్క కదా ఈ మొక్క ఒక్కటే కానీ రకరకాల ఆకులు ఉన్నాయి ఒకటి ఎర్రగా ఒకటి కైరగా ఒకటి పచ్చగా అంటే రకరకాల పసుపు రంగుల దీనికి మనం ఒక మొక్క ఎదగాలంటే ఇగో ఇన్ని రకాల పోషకాలు ఉంటేనే ఆ మొక్క ఆరోగ్యంగా ఉంటుంది ఒక మొక్క అంటే ఒక చెట్టు ఎదగాలంటే ఇన్ని రకాల పోషకాలు ఇన్ని రకాల ఆహారం దానికి ఉంటేనే ఆ మొక్క ఎదగడం జరుగుతుంది మాకు కలుగుతుంది మీ నమ్మకం మాకు కలుగుతుంది మేము మీ దగ్గర మేము మందులు కొంటాము మీరు మీ కంపెనీకి వస్తాము మేము మీ కంపెనీలో మేము వాడుకుంటాము మనం ఏంటంటే ఇప్పుడు మీరు కొత్తగా మాకు అలవాటు లేని పని ఇప్పుడు అలవాటు లేని పనికి మేము ఏం చేస్తామంటే అవునా కాదా అని మనకు ఆవేదన ఉంటే ఒక రైతుకు నమ్మకంగా ఏంటంటే ఒక ఎకరాన్ని వాడి చూస్తే ఈ ఊరు మొత్తం ఇక అది అయిపోతుంది ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఈయన పల్లె పట్టినాము కానీ ఒక ఆయన పొద్దున ఆయన మందులు ఇచ్చింది యూరియా చల్లకుండా మొత్తం ఈ మందే బిస్కెట్ చేస్తే ఈ మందుతోటే చేస్తే మందు యూరియా వాడద్దని చెప్పి తెచ్చి ఇచ్చాడు మామూలే నేను 2-3 వాడారు అలాగూ పోయినసారి పెద్దగా అనిపించలేదు ఈ సంవత్సరం అది దాన్ని వాడతలేదు చూస్తాం అంటే ఇలా చాలా మంది చాలా కంపెనీలు వస్తాయి వచ్చి చెప్తే ఉంటారు ఇక్కడ వచ్చి ఉన్నాయి ఇక దాటాలంటే దాటతలేదు ఇక అన్ని చూసినలే అని చెప్పి అనేటోళ్ళు చాలా మంది అది కాదు అట్లా కాదు కానీ ఇక్కడ నువ్వేంటంటే ఒక ఎకరానికే వాడలేదు నేను అనేది ఎందుకంటే ఒక రైతు చేసిందంటే పక్కవాళ్ళు చేస్తారు ఇక అది అనేక పలానా ఆయన వచ్చింది ఇప్పుడు మాకు ఈ బస్తీలు ఏమొచ్చిందంటే నాన్ బీట్ విత్తనాలు ఉంటే ఆ నాన్ బీట్కి మేము అప్పుడే చిన్న ఆ గుడ్డ కవర్లు ఇచ్చేది నాన్ బీట్ విత్తనాలు అవి తెచ్చి ఆ నాన్ బీట్ పెట్టేది మేము ఆండాలు పెట్టేది పెట్టాక బీట్ విత్తనాలు బోల్గాడి తెచ్చేది బోల్గాడు తెచ్చిన 1600 సంఖ్య 1600 సంఖ్య బోల్గాడు అప్పుడు ఏంది బన్నీ ఇచ్చారు బ్రహ్మ బన్నీ రకరకాల కంపెనీల దుర్గా సీడ్ అని బాగా పేరు వచ్చింది మేము ఆ బోల్గాడు తెచ్చినాం 1600 సంచి 1600 ఇది 300 సంచి ఇది ఈ ప్రవర్ధన చిన్న గింజలు అది తెచ్చిపెట్టినది దీన్ని వీళ్ళకి మార్చారు ఆ మారితే ఆ శాస్త్రం ఏం చెప్పిందంటే దీనికి మందుకు వచ్చేది లేదు ఏం లేదు 30 రోజుల దాకా మందుకు వచ్చేది లేదు అది లేదు ఇది లేదు ఈ మందు 30 రోజుల దాకా 60 రోజుల దాకా పనిచేస్తుంది అని చెప్పి ఆ 1600 సంచి తెచ్చి పెట్టినాము దీనికి దానికి సరిసగం డిఫరెన్స్ వచ్చింది దిగుబడి ఇది 8 క్వింటాలు వస్తే అది 3 క్వింటాలు 4 క్వింటాలే వచ్చింది మీరు అన్నది కరెక్ట్ ఈ బోల్గాడ్ అనేది రైతుకి ఏంటంటే ఆవేదన ఎక్కువ ఆ బోల్గాడ్ దాన్ని కూడా ఎక్కువ మంది కొడతాడు ఎందుకు కొడతాడంటే మనది మనం చేసుకోవడే తప్పు కదా అది వాడు దానికి ఇంజక్షన్ రూపకంగా దానికి యాడ్ చేసిండు అవును అది చేసినప్పుడు దాన్ని 45 రోజుల దాకా మందు కొట్టద్దు వాస్తవం నాకుతారా అది మొక్క మూలంగానే కథ పంపేసుకుంటా అట్లా వాడేది అట్లా వాడినాక మాకు కూడా పత్తి మంచిగా ఎంత అంటే ఎకరానికి 11 క్వింటాలు 12 క్వింటాలు వెళ్ళింది మాకు అట్లా వెళ్ళింది ఈ బ్రహ్మ ప్రవర్తన పెడితే ఇది ఏమొచ్చిందంటే 6 క్వింటాలు 4 క్వింటాలు తక్కువ వెళ్ళింది మళ్ళీ దీనికి విత్తనాలు ఎక్కువ అది డబ్బా పత్తి పెట్టేది అచ్చుకొట్టి డబ్బా పత్తి పెట్టేది అప్పుడు డబ్బా పత్తి తెలియదు మాకు ఈ పత్తి తెలియదు రియల్గా ఏంటంటే డబ్బా పత్తి అచ్చుపత్తి ఆ కంపెనీ వాళ్ళు మనకు సలహాలు ఇస్తే చేసినాం దాని మీద కూడా ఇప్పుడు మళ్ళీ ఈ పత్తి గింజలు పాత అన్ని పాడు చేసేది పాత కంపెనీలు అనేది తీసేసి అది ఏదేదో కంపెనీలు పెడతారు ఏదో అవుతుంది అది కాదు మీరు ఎకరానికి ఒక ఎకరానికి తీగారంలో వాడిచ్చారు ఎవరన్నా ముందుకు వచ్చారు ఇక మీరు ఎన్ని ఎకరాలు వేసారు నేను 5 ఎకరాలు వేసిన ఇప్పుడు నాటేసిన యూరియా మొదటి యూరియా అయింది రెండో యూరియా అయిపోయింది కూడా నిన్ననే చల్లి వచ్చిన వీడికి మాకు శాతాపురం ఇసుకలు కలిపేసి ఒక ఎకరానికి వేసేది ఒక ఎకరానికి వేసినట్టు నీకు తెలుస్తుంది మిగతా నేను అదే స్వచ్ఛందంగా ఏంటంటే ఒక ఎకరానికి వాడితే దీని ప్రతిఫలం ఏంది ఇయ్యడుకి పలాని మందు వాడితే నాకు ఇంత ప్రెషర్ వచ్చింది మళ్ళీ వచ్చే సంవత్సరం అట్లా
మరి పొయ్యి ఇట్లా ఎర్రగా అయితే ఏం చేయాలి ఎర్రగా అయితే అదే గట్ల అయితే అంత భావిస్తాను ఈ మందు కలుపుకుంటూ నీకు మంచిగా తొందర అదే పైన ఇస్తుంది. మందు తీసుకొచ్చి ఒకసారి అది ప్రెస్ చేస్తాం, అక్కడికి దేవునికి మొక్కుతాం. ఇక దేవునికి మొక్కుతాం, లేదు. ఆ ఎరుపు అనేది ఆ ఈనే దేశాలకు వచ్చే వరకునే ఎరుపు రంగు వస్తుంది వడ్డీ. ఆ ఎరుపు రంగుకి వచ్చినప్పుడు అప్పుడు సుడిదం అలితే గుంపులు తచ్చి రసం తీర్చేస్తుంది. అది దాన్ని కనిపెట్టుకుంటుండి ఆ సుడిదోమకు దానికి మళ్ళీ వేరే మందు తీసుకొచ్చి ఆ సుడిదోమ వచ్చి ఎరుపెరుపులు గుంపులు అది ఏర్పడుతుంటేనే ఉంటుంది. ఇవాళ తిరిగా రేపో తిరిగా 3 రోజులు అటు పోకపోతే అది తప్పసాటిగా అడ్డం పడినా పడుతుంది, కూలగిలా పడుతుంది. అదే దోమకాటు. దాన్ని అట్లా చేస్తాం, అట్లా చేసుకుంటా వాడుకుంటూ వస్తున్నాం. అది ఇన్ని రోజులు ఎందుకంటే ఒకప్పుడు ఎకరానికి 50 బస్తాలు 55 బస్తాలు ఇట్లా పండినాయి. ఇప్పుడు 35 బస్తాలు కూడా అయితే లేవు. భూమిలో సారాంశం తగ్గిందా లేకపోతే మేము వేసే మందులకు పిచ్చేది తక్కువైందా, దీనికి ఏ రకమైన ఫలితం ఉపయోగం అయితే 35 బస్తాలు దాటలేదు. సన్న రకం అయితే 20, 30 విజయ మైసూర్ టైపు దాటలేదు. వరి మీద దిగుబడి ఏం లేదు. రాను ఏంటంటే వరి ఏంటంటే భోజనం కోసం చేసుకొని తినడానికి ఆహారం కోసం చేసుకోండి తప్ప దీని మీద ప్రిస్టేజ్ ఏం మిగులుతలేదు. ఏమైనా కాటను కందులు గవిగవే మిగులుతున్నాయి. ఇంతో అంతో ఎరగటి పంటలకు కానీ వరికి ఏం మిగులుతలేదు. పెట్టుబడులు ఎక్కువైనాయి. వరి కోత మిషన్ కూడా ఉన్నాడు, పొలం దున్నివాడు ఉన్నాడు, కలుపులు ఉన్నాయి. డైరెక్ట్ కూడా కొట్టచ్చు. నువ్వు యూరియాలో కలుపు, డిఏపీలో కలుపు, పురుగు మందులో కలుపు, ఏది ఒకటే నేను కోరుకునేది ఏంటంటే ఒక రైతును దొరకబట్టుకొని ఒక ఎకరాన్ని వాడి తక్కువ అంటే ఒక 1250 రూపాయలు అయితే మీకు 5 ఎకరాలకు సరిపోతుంది. ఈ రెండు కలిపి 1200. అయితే ఇది ఒక పంట కాలంలో వరికి అయితే పంట కాలంలో ఇప్పటి నుంచి 3 సార్లు ఇప్పుడు యూరియా వేసిన అంటారు కదా, యూరియా వేయకపోతే బెటరు, యూరియాలో కలిపేయచ్చు. యూరియా వేసిన అనుకొని ఇంత ఇసుకలు కలిపేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు తర్వాత ఇంకొకసారి యూరియా వేస్తారు, తర్వాత ఇంకొకసారి. ఈ 3 సార్లు కనుక వేసినట్లంటే పంట కాలంలో మీకు ఒక 1200 రూపాయలు అయితే ఎకరానికి. ఈ 1200 రూపాయల వలన మనకి ఏమవుతుందంటే 7 నుంచి 8 బస్తాల దిగుబడి ఎక్కువ వస్తుంది. బెటరా కాదా? ఇది మరి పనిచేయదు ఎట్లా తెలుస్తాయి నాకు అని చెప్పి అంటే మీరు ఒక ఎకరానికి వేసే దగ్గర ఒక పైనకుండే దొయ్యను ఒక దొయ్యకు వదిలిపెట్టవద్దు. మీ పద్ధతిలో పోని. నేను చెప్పింది చేయకొని వేరు, చెప్పింది విను, దోషింది చేయదు. నేను చెప్పింది కరెక్టే వినాలి అంటలేను. మీరు ఎకరంలో వేసినప్పుడు ఒక దొయ్యను వదిలిపెట్టు, కింది దొయ్యను వదిలిపెడితే ఇది కవర్ చేస్తుంది. ఆ మందు అంత పవర్ దాని కింది దాన్ని వదిలిపెట్టాలి, ఎందుకంటే నీళ్ళ ద్వారా పోతుంది. అది నీళ్ళ ద్వారా. అది కూడా ఒక ఎకరానికి 1/2 బస్తా యూరియా వేస్తేనే సరిపోతుంది. ఎకరా బస్తా వేస్తారు కదా యూరియా, మీరు ఆ బస్తా వేసిన ఎకరా ఇది కలపడం వల్ల మీకు 1/2 బస్తా వేస్తేనే సరిపోతుంది. తర్వాత యాక్చువల్గా మన వరి ఎన్ని రోజుల పంట మీకు తెలుసా? ఎవరికన్నా ఎన్ని నెలల పంట తెలుసా? 5 నెలలది. 5 నెలల పంట. 5 నెలల పంట లేనే లేదు. 5 నెలల పంటలే లేవు. 6 నెలల పంట ఉన్నాయి, ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు 6 నెలల పంట. ఏం 6 నెలల 3 నెలల 10 రోజులకు వస్తాయి. ఈ రోజు మనం 135 రోజుల పంట కాలం ఉన్నది. కానీ 135 రోజుల పంట ఎవరు పెట్టలేదు. 4 నెలల 15 రోజుల కంటే ఎక్కువ ఉన్న వరి లేదు బాబు నీకు. మరి నువ్వు ఎట్లా అనుకుంటావు? ఎందుకంటే సాంబార్ ఏంటని ఉండేది తెలుసా? కిచిడి ఉండేది. సాంబార్ అది ఇంత ఎత్తు పెరిగేది. దాన్ని ఇప్పుడు కుదించారు. సాంబరేణి నుంచి సాంబ మసూర తీసారు. విత్తనాలంతా మార్పిడి చేసారు. అది అడ్డం పడిపోయేది. వర్షం పడ్డదంటే ఉత్తర కార్తీలో మంచిగా వర్షాలు పడ్డాయి అనుకో అడ్డం పడిపోయేది. అవును. ఇప్పుడు అది లేదు. ఏదైనా మనకు 140 రోజులు 130 రోజుల పంట 125 రోజుల పంటే పెడతాను. 120 రోజులు 120 రోజులు అంటే 4 నెలలు. ఈ 4 నెలలల్లో నీకు నెల రోజులు నారైపోతాను కదా.
అయితే ఇది మనం ఇక వరి 40 రోజులకు గోతాం అనగా నువ్వు ఏ మందు వేసినా కానీ అది దోమకాటు వచ్చేందుకే పని చేస్తుంది. అది బాగా దోమకాటు వచ్చేందుకే పని చేస్తుంది. ఎందుకంటే 40 రోజుల గోతాం అనగా మనం ఏ మందు వేయాలి అంటే అప్పటికే చిరుపొట్ట దశ అంటాం కదా మనం. ఆ చిరుపొట్ట దశ దాటినాక మనం ఏ మందు వేసినా కానీ అది ఉపయోగపడదు. అర్థమే కదా. ఇది అర్థం కాకపోతే మళ్ళీ